ఉన్నాయని చెప్పేసి ఒక లైన్ దాటి కొంత మాట్లాడినటువంటి పరిస్థితి. మళ్ళీ 15 రోజుల కిందట మళ్ళీ అమెరికాకి వెళ్ళింది. అమెరికా నుంచి నిన్న వచ్చింది. వచ్చి రాకంటే ముందు ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసింది. ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసి మా పార్టీ నాయకులను, సీనియర్ నాయకులైనటువంటి మాజీ మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారి పట్ల, అదేవిధంగా పార్టీకి పిల్లర్ లాంటి వ్యక్తి గౌరవ మాజీ పార్లమెంట్ సభ్యులు సంతోష్ కుమార్ గారి పట్ల అనుచితమైనటువంటి వ్యాఖ్యలని మా పార్టీ అధినాయకత్వం చాలా సీరియస్గా తీసుకొని ఇది ఎక్కువ రోజులు వేచి చూసే ధోరణిలో బాగుండదు, ఇది ప్రజలకు మంచిది కాదు, పార్టీకి మంచిది కాదు అనే ధోరణితో గౌరవ మన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యురాలు ఎమ్మెల్సీ గారిని, కవిత గారిని ఈరోజు పార్టీ ఒక నిర్ణయం తీసుకున్నది. కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు. కేసీఆర్ గారి నిర్ణయానికి మా తెలంగాణ భారత రాష్ట్ర సమితి నాయకులు మొత్తం కూడా ఏకకంఠంగా వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క నిర్ణయాన్ని మా పార్టీ మొత్తం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు స్వాగతిస్తూ ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం కోసం చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం కేసీఆర్ గారు అనేక 14 సంవత్సరాలు పోరాటం చేశారు. పోరాడి తెలంగాణ సాధించినటువంటి నాయకుడు. వచ్చిన తెలంగాణని 10 సంవత్సరాల కాలంలో అద్భుతమైనటువంటి పాలన కొనసాగించి దేశంలోనే జిఎస్డిపిలో కావచ్చు, తలసరి ఆదాయంలో కావచ్చు, అనేక పారిశ్రామిక రంగాల్లో కావచ్చు, ఐటీ రంగంలో కావచ్చు, వ్యవసాయ రంగంలో కావచ్చు, అనేక రంగాల్లో నెంబర్ 1 రాష్ట్రంగా ఈ దేశంలోనే నెలకొల్పినటువంటి గొప్ప ఖ్యాతి కేసీఆర్ గారు దక్కింది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మా పార్టీ నాయకత్వాన్ని, మా పార్టీ శ్రేణులని సమాయత్తం చేస్తూ ఎప్పటికప్పుడే సమీక్షిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద కేసీఆర్ గారు చేస్తున్నటువంటి పోరాటాన్ని గడిచిన 25 సంవత్సరాలుగా ఈ భారత రాష్ట్ర సమితిలో పార్టీకి వెన్నుపోటు పడిచే వాళ్ళని కానీ, పార్టీకి ఇబ్బంది పట్టే వాళ్ళని కానీ, పార్టీని అస్థిరపరిచేటువంటి వ్యక్తుల పట్ల కానీ ఎక్కడ కూడా ఉపేక్షించేటువంటి పరిస్థితులు. ఉద్యమంలోనే చెప్పారు కేసీఆర్ గారు, పార్టీకి నష్టం చేకూర్చేటువంటి నా కుటుంబ సభ్యులైనా తీసి పక్క వాడేసడం తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పేసి మాట్లాడినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. మరి ఇవాళ కవిత గారు ఇంత పెద్ద ఎత్తున ఎందుకు చేస్తా ఉందో మాకు కూడా అర్థం కావడం లేదు. తను కూడా ఒకటి సార్, ఇక్కడ విజయ్ కుమార్ గారు ఓకే ఒక్క నిమిషం, ఒక ప్రశ్న ఏంటంటే మీకు ఇప్పుడు కవిత గారు ఏమంటున్నారంటే, మీరు చెప్పినట్టే ఎలాంటి మచ్చ లేనటువంటి ఒక నాయకుడిని సిబిఐ టచ్ చేసేదాకా కూడా వచ్చింది అంటే, మా తండ్రికి అలాంటి మచ్చ వస్తుంది అంటే ఒక కూతురుగా నేను అంగీకరించేటటువంటి పరిస్థితి లేదు. నిజంగా మా తండ్రికి అలాంటి అవినీతి మచ్చే వస్తే పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, ఇదంతా కూడా బయట నుంచి జరుగుతున్నటువంటి ఒక కుట్ర. తన తండ్రి మీద ఒక కుట్ర చేస్తున్నారు బీఆర్ఎస్ లో దానికి అవసరం మీ దగ్గర. ఒకరిద్దరు సమస్య కాదు సార్, ఇది 60 లక్షల మంది కార్యకర్తల యొక్క సమస్య. కోట్లాది మంది ప్రజలు, తెలంగాణ ప్రజలు ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీ యొక్క సేవలని, ఈరోజు కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలు దీని మీద ముడిపడి ఉన్నటువంటి సమస్య. ఇది ఒకరి సమస్యలో ఇద్దరు సమస్యలు అయితే వారు అన్నట్టు జరిగేది. కానీ తెలంగాణ సమస్య, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ఎలాంటి త్యాగాలకైనా కేసీఆర్ గారు ముందుకెళ్తారు, అలాంటి అనుమానం అక్కర్లేదు. ఇది ఇప్పుడు కవిత గారు వారు అంటున్నారు, మా ఫాదర్ పట్ల కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ దాకా వచ్చిందంటే ఇదంతా కూడా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక క్షుద్ర రాజకీయాల్లో భాగంగానే జరుగుతూ ఉంది తప్ప, ఎందుకంటే వారు మొదటి నుంచి కూడా కక్షపూరితమైనటువంటి ఒక వ్యవహార శైలితో, గతంలో ఆయన ఓటుకు నోటు కేసులో జైలుకు వచ్చింది కాబట్టి ఎట్లన్నా వీళ్ళని జైలు పంపాలన్నటువంటి ఒక దుర్బుద్ధితో, ఒక దురాలోచనతో వ్యవహారం చేస్తా ఉన్నారు. వారి ట్రాప్ లో కవిత గారు పడ్డట్టు మాకు అనిపిస్తా ఉంది వీరి వ్యవహార శైలి చూస్తా ఉన్నట్లయితే. ఎందుకంటే సిబిఐ విచారణ దాకా వచ్చిందంటే ఈరోజు అగ్గి లాంటి వ్యక్తిని ఈరోజు టచ్ చేయడానికి, కేసీఆర్ గారు టచ్ చేయడానికి రేవంత్ రెడ్డి వస్తున్నాడంటే దానికి కవిత లాంటి వ్యక్తులు కూడా కొంచెం ఆజ్యం పోసినటువంటి పరిస్థితిని కూడా పరిశీలిస్తున్నారు. మా పార్టీ శ్రేణులు అనుకుంటా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ కూడా కలుపుకొని బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఏదో అస్థిరపరచాలి, ఏదో కుట్ర చేసి అణిచివేయాలనేటువంటి ఒక దురాలోచనతో చేస్తా ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనలని రాష్ట్రంలో అమలు చేస్తా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, ఎందుకంటే ఒకవైపు వారి నాయకుడు రాహుల్ గాంధీ గారు, ఈ దేశ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఏమంటారు, వారు
ఈ దేశంలో బీజేపీ జేబు సంస్థలైన ఈ సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, ఐటీ కావచ్చు, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కావచ్చు, ఈ సంస్థలన్నీ కూడా విచారణ సంస్థలన్నీ కూడా బీజేపీ జేబు సంస్థలు. ఇప్పుడు 5వ సంస్థ భారత ఎన్నికల కమిషన్. వీరన్నిటితో బీజేపీ పార్టీ, మోడీ, అమిత్ షా గారు ఈ దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను, రాజకీయ వ్యవస్థను అస్థిరపరుస్తా ఉన్నాయని చెప్పేసి ఒకవైపు రాహుల్ గాంధీ గారు దేశమంతా పట్టుకొని ఒక భారత రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని వారు తిరుగుతా ఉన్నారు. కానీ ఈ రాష్ట్రం వచ్చే వరకు అదే సిబిఐ వారి నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఏమో సిబిఐ జేబు సంస్థ అయింది. ఈరోజు రేవంత్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ యొక్క అనుకూలంగా వ్యవహారం చేస్తా ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు డిమాండ్ చేసిన పిదపడనే సిబిఐ విచారణకు ఆదేశించడం అంటే ఈరోజు బీజేపీకి, రేవంత్ రెడ్డి గారికి, మోడీకి ఏ రకంగా అనుబంధం ఉందో అర్థమవుతా ఉంది. కాబట్టి బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు గారి యొక్క ట్రాప్ లో పడగద్దు అని చెప్పేసి గౌరవ శాసన మండలి సభ్యురాలు మా కవితక్క గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కోటాది కోట్ల ప్రజలు ఈరోజు ఒకవైపు వరదలు వచ్చినాయి, ఉత్తర తెలంగాణ మొత్తం అతలాకుతలమైతా ఉంది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అనాలోచిత విధానాల వల్ల ఈరోజు ఎరువుల కోసం రాష్ట్ర రైతాంగం ఈరోజు రోడ్ల మీదకి వస్తా ఉంది. ఎక్కడికక్కడికి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. అలాంటి ప్రజలకు అండగా ఉండాల్సినటువంటి సందర్భంలో ఈ రకమైనటువంటి వాక్యాలతో ప్రజలని, అదేవిధంగా పార్టీని అస్థిరపరచాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి మా పార్టీ నాయకత్వం, అధినాయకత్వం ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని, ఒక హెచ్చరిక, సొంత కుటుంబ సభ్యులు తప్పు చేస్తే కూడా ఈ రకమైనటువంటి నిర్ణయాలే ఉంటాయని కేసీఆర్ గారు ఈ దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలబడ్డటువంటి ఒక దార్శనికుడు కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు వారు తీసుకున్న నిర్ణయానికే మా యొక్క వస్తాను ఒక నిమిషం. ఓకే సరే అది మీ వర్షన్. అది ఒక నిమిషం సార్. ఒక్క నిమిషం, మిగతా వాళ్ళ వర్షన్ తీసుకుందాం. ఓకే ఆగండి ప్లీజ్ విజయ్ కుమార్ గారు ఒక్క నిమిషం ఆగండి. ఎస్ ఒక్క నిమిషం ఆగండి ప్లీజ్. ఓకే వెడ్మా బుజ్జు గారు, గుడ్ ఈవినింగ్ సార్. సో ఇదేంటో